లగచెర్ల హకీంపేటలో భూసేకరణ రద్దు చేయాలి అంటూ హైకోర్టు నోటీసులు ఇచ్చింది, స్టే ఇచ్చింది. లగచెర్ల హకీంపేటలో భూసేకరణ వద్దు అంటూ ప్రజలు, రైతులు ఆందోళన చేశారు. గతంలో ఆ నోటిఫికేషన్ ఇప్పుడు రద్దు చేసింది హైకోర్టు. లగచెర్ల హకీంపేటలో ప్రజలు గతంలో చాలాసార్లు ఆందోళన చేశారు, గొడవలు జరిగాయి. ఆ తర్వాత అక్కడ అనేక ఇబ్బందులతో ప్రజలు ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత హకీంపేట, లగచెర్ల రైతులకు అలాగే ప్రజలకు అక్కడ హైకోర్టు నుంచి స్టే వచ్చింది. ఆ నోటిఫికేషన్ రద్దు చేసినట్టు హైకోర్టు ప్రకటించింది. హకీంపేట, లగచెర్లలో భూసేకరణ చేపట్టవద్దు అంటూ ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో ఆందోళన చేశారు గతంలో. ఆ తర్వాత హైకోర్టుకు కేసు వెళ్ళింది. ఆ తర్వాత లగచెర్ల హకీంపేటలో భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. నోటిఫికేషన్ రద్దు చేసినట్టుగా హైకోర్టు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, లగచెర్ల హకీంపేట భూసేకరణపై సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. భూసేకరణపై విచారించిన హైకోర్టు ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లగచెర్లకు సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, హకీంపేట భూసేకరణకు సంబంధించి కావచ్చు, త్వరితగతిన పూర్తి చేయాలని పెద్ద ఎత్తున అక్కడ నుంచి భూసేకరణ మొదలుపెట్టింది. అయితే ఈ భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను రాష్ట్ర న్యాయస్థానం హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు సంచలన తీర్పిచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్, భూసేకరణ నోటిఫికేషన్ లో 8 ఎకరాల వరకు ఉన్న భూసేకరణను ఆపాలని హైకోర్టు ఉత్తర్వులు ఇస్తూ ఈ భూసేకరణ పూర్తిగా వాళ్లకు విరుద్ధంగా జరుగుతుందని చెప్పడం జరిగింది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ ఇటు లగచెర్ల కావచ్చు, హకీంపేట కావచ్చు, ఈ రెండు ప్లేస్లలో కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు అందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు చేరుకుంటూ అక్కడ తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. లగచెర్లలో ఫార్మా కంపెనీ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి అటవీ భూములన్నింటినీ కూడా పూర్తిగా నాశనం చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి స్థానికులందరూ కూడా దీని పట్ల తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో లగచెర్లకు సంబంధించినటువంటి భూసేకరణతో పాటు హకీంపేటలో చేస్తున్నటువంటి భూసేకరణపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ రద్దు చేస్తూ రాష్ట్ర న్యాయస్థానం హైకోర్టు, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు దాన్ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇప్పటి వరకు ఎవరైతే లగచెర్లకు సంబంధించినటువంటి బాధితులు పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళంతా గతంలో ప్రభుత్వం పెట్టినటువంటి అనేకమైనటువంటి అక్రమ కేసులను ఎదుర్కొని బయటకు వచ్చారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వారికి పూర్తిగా అండగా ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడికి వెళ్లి వారిని పరామర్శించి వారికి న్యాయపరమైనటువంటి అన్ని సహాయాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో
లగచర్ల హకీంపేటలో భూసేకరణపై హైకోర్టులో జరిగినటువంటి వాదనల నేపథ్యంలో హైకోర్టు ఇవాళ స్టేను విధించింది. నోటిఫికేషన్ ను రద్దు చేయాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లగచర్ల హకీంపేటలో భూసేకరణపై మొత్తానికైతే హైకోర్టు స్టే వచ్చినటువంటి నేపథ్యంలో నోటిఫికేషన్ రద్దు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. లగచర్ల బాధితులు పూర్తిగా నిరక్షరాస్యులు, వాళ్ళంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, వాళ్ళు కేవలం వ్యవసాయం మీదే ఆధారపడి పనిచేస్తున్నటువంటి వారు. ఆ సందర్భంగా అక్కడికి వెళ్లి వికారాబాద్ జిల్లా కలెక్టర్ చేసినటువంటి దాంట్లో అప్పట్లో వారిపైన కేసులు పెట్టి అనేకమైనటువంటి అమాయక రైతులను జైలుకు పంపినటువంటి పరిస్థితి. వీటన్నింటినీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి వాళ్ళందరినీ జైలుకు పంపినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా వారిని వాదనలు వినిపించకుండా వారిని నిర్దాక్షిణ్యంగా ఇటు చెర్లపల్లి జైల్లో కావచ్చు, అటు సంగారెడ్డి జైల్లో కావచ్చు దాదాపు ఈ 14 రోజుల నుంచి 35 రోజుల వరకు వాళ్ళను ఉంచినటువంటి నేపథ్యంలో ఇక వాళ్ళు న్యాయస్థానం ద్వారా వాళ్ళ న్యాయం బతికి ఉంటుంది అనేటువంటిది ప్రజాస్వామ్య దేశంలో ఏదైతే నానుడు ఉందో దాని నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో హైకోర్టు ప్రస్తుతానికి ఆ స్టే ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. లగచర్ల హకీంపేటకు సంబంధించినటువంటి దాంట్లో నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు సేకరించినటువంటి భూమిని వెనక్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొత్తగా భూసేకరణ చేపట్టకుండా నిర్ణయం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైకోర్టు మాత్రం దీన్ని సంచలన తీర్పును వెలువడించిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు రైతుల పక్షాన రైతుల మనోభావాలను, రైతులకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులను కాపాడే విధంగా ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైందో చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందనేటువంటిది లగచర్ల రైతులందరూ కూడా చెప్తున్నటువంటి పరిష్కరిస్తుంది. ప్రస్తుతానికి లగచర్లలో హకీంపేటలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూమిని సేకరించాలని సర్వే చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందో దాన్ని పూర్తిగా కొట్టివేస్తూ ఈ జీవోను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలను పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.